నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికా సెనెట్లో ఇమిగ్రేషన్ సంస్కరణల బిల్లు. అమెరికా ఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యం, అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. పిల్లలు భద్రం, దగ్గుమందులపై కేంద్రం హెచ్చరిక, అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు. మందుబాబులకు గుండె పగిలే వార్త. ఏపీలో కల్తీ మద్యం విక్రయాలు, తాగితే పరలోకమే. అమరావతి అభివృద్ధికి ముందుకొచ్చిన మలేషియా నేతలు, ప్రశంసించి వారిని ఘనంగా సన్మానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నెల 7వ తేదీ తిరుపతి జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. తిరుపతిలో భక్త కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సవిత. కురువ కులాలను కనకదాసు చేసిన సేవల్ని గుర్తు చేసుకుని ప్రశంసించిన మంత్రి. అమరావతి నిర్మాణానికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపునకు మలేషియా దేశం నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రాజధాని అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న విషయం విదితమే. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తల్ని, రాజకీయవేత్తల్ని ఆహ్వానించి అమరావతి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన విజ్ఞప్తికి స్పందించి మలేషియా మంత్రి పాపారాయుడు, ఎంపీ గణపతిరావు, మలేషియా తెలుగు అసోసియేషన్ నాయకులు సత్యారావు నేరుగా ముఖ్యమంత్రిని అమరావతిలో కలిసి చర్చించారు. ముఖ్యమంత్రితో జరిగిన చర్చల నేపథ్యంలో అమరావతి అభివృద్ధికి మలేషియా నుంచి తమ వంతు పెద్ద ఎత్తున సాయం అందిస్తామని వాళ్లు చెప్పారు. అమరావతి అభివృద్ధికి ముందుకు వచ్చిన మలేషియా నేతల్ని చంద్రబాబు గొప్పగా ప్రశంసించారు. వాళ్లకు దగ్గరుండి తిరుమలలో శ్రీవారి దర్శనం ఏర్పాట్లు చేసి తగిన మర్యాదలు చేయాల్సిందిగా మంత్రి నారాయణను కోరారు. ఆ మేరకు మంత్రి నారాయణ మలేషియా నేతల్ని వెంటబెట్టుకొని శ్రీవారి దర్శనం చేయించి స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించి ఘనంగా సన్మానించారు. తమ చిరకాల మిత్రుడైన సిటీ కేబుల్ అధినేత చెలికం రాజశేఖర్ రెడ్డితో కలిసి మలేషియా నేతల తిరుమలలో సిటీ కేబుల్ న్యూస్ ఛానల్తో ప్రత్యేకంగా తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. వారేమన్నారో వారి మాటల్లోనే విందాం. భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని మా యొక్క ఫ్రెండ్స్తో యాక్చువల్గా ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రం ఏదైతే మన యొక్క రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాలు చితికిపోయిందో, ఈ రాష్ట్రం గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్ని విధాల డెవలప్ కావాలని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారములు. నా పాపారాయుడు, మలేషియా నుండి వచ్చినాను. మలేషియా స్టేట్ మినిస్టర్. ఇక్కడ వచ్చి చూసినప్పుడు వచ్చి నిండా బాగున్నది. తిరుపతి నిండా బాగున్నది. తిరుమల దేవస్థానం మంచి దర్శనం దొరికింది. మీ మినిస్టర్ నారాయణ గారికి, మీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి నిండా ధన్యవాదాలు. బికాస్ మన ఏజెండా వచ్చి టోటలీ వేరే. మనం చేసుకున్నాం అంతా వచ్చి వీ వాంట్ టు పుల్ ద మోర్ ఇన్వెస్టర్ ఫ్రమ్ మలేషియా టు కమ్ టు ఆంధ్రప్రదేశ్, ఎస్పెషలీ అమరావతి. ఎలాగ మన అమరావతి ఇంకా డెవలప్ చేసాం బాగా. బికాస్ మీ చీఫ్ మినిస్టర్ విజన్ వచ్చి నిండా పెద్దది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఎవరెవరో వచ్చింది మీకు అందరికీ తెలుసు. అలాగే అమరావతి నిండా బాగా వచ్చేసి నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో మీ అందరికీ నా ధన్యవాదాలు. నమస్కారం. తిరుపతి దేవస్థానానికి వచ్చి ఇప్పుడు మంచి దర్శనం జరిగింది. మన మినిస్టర్ గారు పొంగూరు నారాయణ గారు వచ్చి మనం తీసుకొని వచ్చి ఉండాలి. నిండా ఆయనకి ధన్యవాదాలు. అంతే నాను సరి, తమ్ముడు సరి, మినిస్టర్ గారు సరి, మలేషియా నుంచి బిజినెస్ డెలిగేట్స్ అని వచ్చి ఉంటాము. ఎంత అమరావతి డెవలప్మెంట్లో మనం కలుసుకోండి కదా. అమరావతి డెవలప్మెంట్లో వచ్చి మా మలేషియాவோட తెలుగు టవర్ ఇక్కడ కట్టపోతాం. అది వచ్చి ఒకటి మా కమిట్మెంట్ వచ్చినది. ఆయనక ఒక యూనివర్సిటీ చేయడానికి కోసం మాట్లాడుకున్నాళ్ళు. ఆయనకు పలు విషయాలు వచ్చి మన మలేషియా నుంచి ఇక్కడ రావడానికి మాట్లాడుకున్నాం. ఎంత బద్దు గ్రూప్ అని, బర్జాయా గ్రూప్ అని తీసుకొని వచ్చి ఉంటాము. నాకు నిండా సంతోషం సీఎం గారిని చూసిందిలే. సీఎం గారు వచ్చి అంత ఒక విజనరీ మ్యాన్ అనేది వచ్చి నిండా వాట్ వీ సే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మన తెలుగు వాళ్ళు మనం
మనం 3 జనరేషన్గా మలేషియాలో ఉంటాలో 3-4 జనరేషన్ అయిపోయింది. అంత మన రూట్స్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ చూసిందాక నిండా సంతోషం ఉండింది. అంతా ఒకే విషయాలు వచ్చి నిండా మనసులు రావడానికి చూసుకున్నారు. ఏటేటి సెయ్యి ముడుసం ఈ అమరావతిயோட డెవలప్మెంట్ వచ్చి లోకం తిరిగి సుతాదనేది నాకు నిండా ఓకే ఎదురుపాపం. అంటే సీఎం గారు విషనరీ సరి, మన మినిస్టర్ గారు పొంగూరు నారాయణ గారు సరి, అక్కడ ఉండి కమిషనర్ ఉన్నారు ఆయన కన్నాబాబు గారు సరి, వీళ్ళందరూ విజనరీ వచ్చి నిండా ఒక నిండా వాట్ వీ వాంట్ టు కాల్ ఈజ్ వెరీ హైటెక్, వెరీ మోడర్న్ అండ్ వెరీ ఛాలెంజింగ్. సో నాకు నిండా పట్టున్నది దాటి విషయాలు వచ్చి యూ విల్ గోయింగ్ టు సీ న్యూ ఇండియా, న్యూ అమరావతి అండ్ అన్స్టాపబుల్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు సత్యారావు వెంకటాచలం. నేను ప్రస్తుతానికి మలేషియా తెలుగు కోఆపరేటివ్ ట్రెజరర్గా ఉన్నాను. ఇంతకుముందు నేను మలేషియా తెలుగు సంఘం అసిస్టెంట్ సెక్రటరీగా ఉండి. సో ఈరోజు మనకి ఈ యొక్క మంచి అవకాశం దొరికింది. మన మలేషియా 3rd జనరేషన్గా ఉండి ఈరోజు మన ఇద్దరు నాయకుల్ని ఇక్కడికి అమరావతి ఒక డెవలప్మెంట్కి మేము కూడా పాల్గొంటున్నాం అంటే అది చాలా చాలా గొప్పైన ఒక విషయం. సో దీన్ని ఎలాగైనా అభివృద్ధి చెయ్యాలా, దాంట్లో మేము మలేషియా తెలుగువారు ఇందులోనే పాల్గొవాలనేసి మా ఒక సంకల్పం అంత గట్టిగా ఉంది. సో తప్పకుండా మలేషియా తెలుగువారు ఈ అమరావతి ఒక అభివృద్ధికి సహాయం పడతారు. అది మేము మన మినిస్టర్ గారు ఇద్దరును వీళ్ళ ద్వారా మనం ఏదైనా ఒకటి చేయాలనేసి కంకణం కట్టుకొని ఉన్నాం. దీంతోపాటు మేము అక్కడ కూడా ఇప్పుడు భద్రాచల రాముడు గుడి అనేసి ఒక గుడి కడుతున్నాము. ఇది ముఖ్యంగా మన తెలుగువారికి మన ఒక తెలుగు టచ్ ఉండాలనేసి అక్కడ ఈ గుడి ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ జరుగుతున్నది. దీనికి ముఖ్యంగా మన ఎంపీ గారు వైపీ గణపతిరావు అండ్ పాపారాయుడు గారు మినిస్టర్ వీళ్ళొక సహకారంతో మనకి ఆ ఒక స్థలం స్లైంగ్ స్టేట్ స్థలం తీసి మనకి ఇచ్చారు. అందువల్ల ఆ ఒక పనులు కూడా బాగా జోరుగా జరుగుతున్నాయి. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన దానికి మీ అందరికీ నా ఒక ధన్యవాదాలు. జై తెలుగు తల్లి. మీరు కొన్న లిక్కర్ బాటిల్ ఒరిజినల్లా నకిలీనా అన్న కన్ఫ్యూజన్ రావటం పక్కా. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తయారవుతున్న ఆ నకిలీ లిక్కర్ తయారీ విధానం గురించి తెలుసుకునే ముందు అసలు దాని వెనుకున్నది ఎవరు, విచారణలో తేలిందేంటి అన్నది చూద్దాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పట్టుబడ్డ భారీ కల్తీ మద్యం ఎక్సైజ్ పోలీసులనే షాకు గురి చేసింది. ఇవి అచ్చం ఒరిజినల్ బాటిల్స్ లాగే ఉన్నాయి. లేబుల్, హోలోగ్రామ్, సీలింగ్ అన్నీ పక్కా ఒరిజినల్ లాగే కనిపిస్తాయి. కానీ అందులో ఉన్న లిక్కరే ఒరిజినల్ కాదు. ఎందుకంటే పాత ఒరిజినల్ బాటిల్స్లో స్పిరిట్ నింపేసి మద్యం షాపుల ద్వారానే ఈ నకిలీ లిక్కర్ని అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. ములకల చెరువు దగ్గర ఈ నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. నకిలీ లేబుల్స్, ఒరిజినల్ ఖాళీ బాటిల్స్తో కల్తీ లిక్కర్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. బాటిల్ క్యాప్ నుంచి హోలోగ్రామ్ సీల్ వరకు అంతా కాపీ కొడుతున్నట్లు తేల్చారు. బాటిల్స్లో స్పిరిట్ను నింపేసి అచ్చం బ్రాండెడ్ లిక్కర్ లాగా సీలింగ్ చేసి జోరుగా దందా సాగిస్తున్న 4 ఒడిశా వాళ్ళతో పాటు 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అంతేకాదు సీజ్ చేసిన మద్యం ₹1 కోటి విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 13 మందిపై కేసు నమోదు చేశారు. మిగతా 4 కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన మొత్తం 9 మందిలో ఒరిస్సాకు చెందిన 4, విజయవాడకు చెందిన 3తో పాటు స్థానిక టీడీపీ నేత ఉన్నారు. వీరంతా ములకల చెరువు అనంతపురం హైవేకు పక్కనే మూసివేసిన డాబా హోటల్ను అద్దెకు తీసుకొని నకిలీ మద్యం తయారీ కేంద్రంగా మార్చి విక్రయాలు జరుపుతున్నారని పోలీసులు తెలిపారు. తయారు చేసిన నకిలీ మద్యాన్ని స్థానికంగా మద్యం దుకాణాలకు సరఫరా చేసి డబ్బులు దండుకుంటున్నారు. ఎక్సైజ్, స్థానిక పోలీసుల సంయుక్త దాడిలో ఈ లిక్కర్ స్కామ్ బయటపడిందని పోలీసులు తెలిపారు. లిక్కర్ తయారీకి వినియోగించే మెటీరియల్, మిషనరీ సీజ్ చేశారు. కేరామిల్, ఫ్లేవర్స్, వాటర్, స్పిరిట్ను ఒక ఫార్ములా ప్రకారం కలుపుతూ నకిలీ మద్యం తయారు చేస్తున్నారంటున్నారు పోలీసులు. ఆ మోటార్ ద్వారా కలపడం జరుగుతుంది. కలిపిన తర్వాత వాటర్ పోవడానికి, లోపలికి పోవడానికి ఒక పైపు, కలిపిన తర్వాత దాన్ని బ్లెండ్ అంటాము. ఇంకా లిక్కర్ రెడీగా బాటిలింగ్ చేయడం కోసం అది ఏదైతే ఉందో బయటికి రావడానికి ఇంకో పైప్ పెట్టుకున్నారు. అది వచ్చిన తర్వాత ఏదైతే మన స్పిరిట్ క్యాన్లో ఎంటీ అయిపోతాయి కదా, 35 లీటర్లు ఒక్కొక్క క్యాను, వాటిలో మళ్ళీ బ్లెండ్ను ఫిలప్ చేసుకుంటున్నారు. చేసుకొని మాన్యువల్గా
ఈ ఖాళీ బాటిల్స్ తెచ్చుకొని ప్లాస్టిక్ బాటిళ్ళన్నీ ఆ ఖాళీ బాటిల్స్లో మాన్యువల్గా నింపి ఇక్కడ క్యాప్స్ ఫిక్స్ చేయడానికి ఫేక్ క్యాప్స్ కూడా పెట్టుకున్నారు. అది ఫిక్స్ చేయడానికి మిషన్స్ ఉన్నాయి. ఒక 2 మిషన్లు మాన్యువల్ ఉన్నాయి, ఒకటి సెమీ ఆటోమేటిక్ ఉంది. ఇంతకుముందు చూసినప్పుడు మాకు ఒకటే కనపడింది, మళ్ళీ అంతా వెరిఫై చేస్తే 2వ మాన్యువల్ మిషన్ కూడా కనపడింది. ఆ మాన్యువల్ మిషన్ ద్వారా మూతలన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలా ఫిక్స్ చేసిన వాటికి వెంటనే పక్కన ఫేక్ లేబుల్స్ పెట్టుకొని ఉన్నారు. అది ఇంకొక వ్యక్తి ఆ లేబుల్ వేసేస్తాడు ఫాస్ట్గా. అంటే ఫిల్ చేసే వ్యక్తి ఒకరు, క్యాప్ బిగించే వ్యక్తి ఒకరు, లేబుల్ వేసే వ్యక్తి ఒకరు. లేబుల్ వేసిన తర్వాత హీల్ అంటాం, హోలోగ్రాఫిక్ లేబుల్ అది పైన వేస్తారు మూత మీద. అది ఒరిజినల్ కాదా అని తెలుసుకోవడం కోసం. ఇది డూప్లికేట్, అది కూడా వేశారంటే దాన్ని మళ్ళీ మేము స్కాన్ చేసుకుంటే తప్ప అది కనపడదు. మొత్తం అంతా ఆంధ్ర లేబుల్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫేక్ తయారు చేసుకున్నారు. ఇలా చేసినటువంటి దాన్ని 48 బాటిల్ ఒక్కొక్క బాక్స్లో పెట్టుకొని ఈ బాక్సులన్నీ వాళ్ళ షాపుల ఏరియాలో ఒక షాపు లైసెన్స్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నారాయణ అన్నారు. తుడా కార్యాలయంలో తిరుపతి నగరపాలక సంస్థ తుడా అధికారులతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ ఎన్ మౌర్య, తుడా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వీసీ శుభం బన్సల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రజలకు అవసరమైన త్రాగునీటి వసతి, డ్రైనేజ్ సమస్యలు, రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. తుడా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తుడా వైస్ చైర్మన్ శుభం బన్సాల్ను ఆదేశించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 100% డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని విలేకరులతో సమావేశంలో తెలిపారు. ఈ పనులను 3 దఫాలుగా 25,000 కోట్ల రూపాయలతో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నామని అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో డ్రైనేజీ కాలువలు పూర్తి చేసేందుకు 80 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారని, ముందుగా 50 కోట్లతో పనులు ప్రారంభించేందుకు డిపిఆర్ సిద్ధం చేసి టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఈ నిధులతో మొదటి దశలో 100% పూర్తి చేసి 2వ దశ కూడా కొంత పూర్తి చేస్తామని తెలిపారు. అర్బన్ ఫండ్ అనే దాని మీద యాక్చువల్గా ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో, జనరల్గా డ్రైన్స్ అనేవి రైనీ సీజన్లో వర్షం పోవటానికి, అదేవిధంగా యూజ్డ్ వాటర్ పోవటానికి ఉపయోగిస్తాం. ఆ డ్రైన్స్ని 123 మున్సిపాలిటీస్లో 100% కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద యాక్చువల్గా అధికారులు అటు పబ్లిక్ హెల్త్ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేశారు. వర్కౌట్ చేస్తే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1 నుంచి ఒక 5,000 crores అవుతుంది. ఫేజ్ 2 మళ్ళీ 5,000 crores. ఫేజ్ 3 వచ్చేళ్ళకే 18,000 crores. అంటే రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఎక్స్టెండెడ్ ఏరియాలతో కూడా కలిసి చేయాలంటే దాదాపు 28,000 కోట్ల రూపాయలు అవుతుంది. అయితే పాపులేషన్ ఎక్కువగా ఉండి, డెన్సిటీ ఎక్కువగా ఉండి, డ్రైన్స్ లేని యొక్క ఏరియాలో దాన్ని ఫేజ్ 1 అన్నాం. ఫస్ట్ అది కంప్లీట్ చేస్తే 95% ఆఫ్ ది హౌసెస్ ఉన్న దగ్గర డ్రైన్స్ వస్తాయి. దానికి ఒక 5,000 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు అవుతుంది. ఈ 5,000 కోట్లకు సంబంధించి ఒక 4,000 crores యాక్చువల్గా ఒక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి ఏర్పాటు చేశారు. దాని మీద ఏంటంటే ప్రతి మున్సిపాలిటీని ఈ యొక్క డ్రైన్స్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళు డిపిఆర్లు తయారు చేసి వీలైన తొందరలో పంపిస్తే వెంటనే టెండర్లు పిలిచి అవన్నీ కూడా రాబోయే 1.5 years to 2 years కంప్లీట్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం. తిరుపతి మున్సిపాలిటీలో దీని మీద రివ్యూ చేశాను. చేస్తే సుమారుగా వాళ్ళకంటే ఉన్న డ్రైన్స్ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మొత్తం కంప్లీట్ కావాలంటే 80 కోట్లు కావాల్సి వస్తుంది సుమారుగా ఎస్టిమేట్ చేశారు. దాంట్లో యాక్చువల్గా ఒక 50 కోట్ల రూపాయల వరకు అయ్యే డ్రైన్స్కి ఫేజ్ 1 100% అయ్యేటట్టుగా, ఫేజ్ 2లో కూడా కొంత అయ్యేటట్టుగా ఎస్టిమేషన్ చేసి డిపిఆర్ పంపిస్తే ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేసి దాన్ని టెండర్ పిలుస్తామని చెప్పడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సమావేశ కార్యక్రమాన్ని ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, ఐపీఎస్, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, ఐఏఎస్ అధ్యక్షతన తిరుపతి పోలీస్ అతిథి గృహం సమావేశ హాల్లో అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్స్ ASL సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం సెక్యూరిటీ అధికారులు, ఇంటెలిజెన్స్, RMB, మున్సిపల్, ఫైర్, హెల్త్, ఎలక్ట్రిసిటీ, రవాణా శాఖల అధికారులు మరియు సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్యంగా భద్రతాపరమైన అంశాలపై సవివరంగా సమీక్ష నిర్వహించి అనంతరం హెలిప్యాడ్, నారావారిపల్లి తదితర ప్రాంతాలను పరిశీలించారు. దళిత బహుజన మైనార్టీలకు, దేశ ప్రజానికానికి సామాజిక న్యాయం, సాధికారత అందించడానికి అంబేద్కర్ పూలే చూపించిన మార్గాలు చైతన్యానికి దోహదపడతాయని కేంద్ర మంత్రివర్యులు రామ్దాస్ బంధు అత్వాలే తెలిపారు. తిరుపతి పర్యటన నిమిత్తం విచ్చేసిన కేంద్ర మంత్రికి కచ్చపి ఆడిటోరియంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సాంఘిక న్యాయ మరియు సాధికార శాఖ సహాయ మంత్రివర్యులు రామ్దాస్ బంధు అత్వాలే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర సాంఘిక న్యాయ మరియు సాధికార సహాయ మంత్రివర్యులు రామ్దాస్ బంధు అత్వాలే మాట్లాడుతూ, ప్రపంచ గర్వించదగ్గ గొప్ప వ్యక్తి, రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే అని వారి చొరవతోనే దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. అంతకుముందు డాక్టర్ పిసి రాయలు మాట్లాడుతూ, భారతదేశంలో కేంద్ర మంత్రి రామ్దాస్ బంధు అత్వాలే చేస్తున్న సేవలు అభినందనీయమని, ఆయనను తిరుపతిలో సన్మానించుకోవటం సంతోషంగా ఉందని కొనియాడారు. కేంద్ర మంత్రి రామ్దాస్ బంధు అత్వాలే ఆయనకు అప్పగించిన పదవి బాధ్యతలను దిగ్విజయంగా నెరవేరుస్తున్నారని, అన్ని వర్గాల వారికి న్యాయాన్ని చేకూరుస్తున్నారని తెలిపారు. मुझे खुशी ये बात है कि चंद्रबाबू नायडू जी की सरकार यहाँ बहुत अच्छी तरह चल रही है. पवन कल्याण जी का भी उनको साथ है और माननीय नरेंद्र मोदी जी के नेतृत्व वाली जो बीजेपी है, भारतीय जनता पार्टी है, ये भी मतलब पूरा सपोर्ट इस सरकार का कर रही है. तो मुझे लगता है कि आंध्र प्रदेश की जनता ने चंद्रबाबू नायडू जी NTR के बाद कई साल तक यहाँ के मुख्यमंत्री रहे थे, लेकिन बीच में मतलब जगन मोहन रेड्डी जी जो है, ये यहाँ कुछ 5 साल तक सत्ता में आए थे, लेकिन यहाँ की जनता ने उनको अभी जो चुनाव हुआ था మంత్రిగా ఉన్నాడు. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉంటూ, మరి ఎవరైనా కానీ ఢిల్లీ వెళ్తే మనకి కేంద్రంలో 64 మంది మంత్రులు ఉన్నారు. 64 మంత్రుల్లో ఈ యొక్క మంత్రి నీకు 24 అవర్స్ అక్కడ ఢిల్లీలో సేవ చేయడానికి ఎప్పుడు కూడా ముందుండి, మరి ఆయన ఎవరైతే ఉన్నాడో అట్టడుగు అనగాని వర్గాలకు ఎప్పుడు కూడా అందుబాటులో నేను ఉన్నానని చెప్పే వ్యక్తి. అందువల్ల వారి రోజున ఇక్కడ పర్యటనలో భాగంగా ఇక్కడ రావడం వల్ల, అదేవిధంగా కల్లూరి నాగరాజు గౌడ్ అని చెప్పి పార్టీలో జాయిన్ అయ్యాడు. ఈ రోజు నుంచి జిల్లా అధ్యక్షులుగా వారికి పదవి ఇవ్వడం జరిగింది. వారు మరి జిల్లాలో మరి ఇక్కడ ఈ ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో దళితులు ఎక్కువగా ఉన్నారు, SC/STలు. మరి వారికి అండగా ఈ పార్టీ ఎప్పుడు ఉండు. అత్వాలే గారి గురించి చెప్పాలంటే యూనియన్ లీడర్. ఆయన యూనియన్ లీడర్, పేదలకు అందరికి కూడా దగ్గర చేర్చి కమ్యూనిటీని, చిన్న కమ్యూనిటీని తీసుకెళ్ళి అందరినీ కూడా ఒక దగ్గరగా చేర్చి ఒక పార్టీ RPA అంటే ఒక RPA అనేది ఒక పార్టీని సృష్టించి అతవాలే పార్టీ అని చెప్పి తీసుకొచ్చి, మనకు పెద్దగా తిరుపతి ఆంధ్రాలో పెద్దగా ఉండదు, కానీ మీరు మహారాష్ట్ర వెళ్తే ఏ పక్క ఎటు చూడండి మీరు అతవాలే పార్టీ అంటే रामदास अतवाले साहब అయితే, अरे साहब हमको मालूम है यार, हमको साहब का नाम बताया, आप जरूर आपका मदद करेंगे हम लोग. मैं एक दफ़ा नासिक में गए थे, उधर हमारा एक वेयरहाउस का. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో కురువ కులాల ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని రాష్ట్ర మంత్రి సవిత పేర్కొన్నారు.
తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు సవిత విచ్చేసి ప్రారంభించారు. అంతకుముందు బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు సవిత విచ్చేసి ప్రారంభించారు. అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తిరుపతి పర్యటన నిమిత్తం విచ్చేసిన మంత్రి సవితకు కురవ కులస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద సంఖ్యలో తిరుపతికి హాజరయ్యి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి జ్యోతిరావు పులే విగ్రహం నుండి బస్టాండ్ సమీపంలోని భక్త కనకదాసు విగ్రహం వరకు ర్యాలీగా నృత్యాలు, కోలాటాలు తదితర కార్యక్రమాలు చేస్తూ ముందుకు కొనసాగారు. మా కుల బాంధవులందరం కలిసి విగ్రహావిష్కరణ ఈరోజు ఘనంగా కుటుంబాలందరం కలిసి మా కుల వృత్తుల గురించి అదేవిధంగా భక్త కనకదాసు గారి కాంచి విగ్రహ ఆవిష్కరణ కనకదాసు గారు దాసల ఆయన ప్రజల కోసం మహర్నిశలు కష్టపడ్డాడు. కృష్ణ పరమాత్ముడి ఉనికిలో ఇప్పటికీ ఒక నిదర్శనం ఉంది. సామాన్యమైన ప్రజలు కూడా దర్శనం చేసుకోవాలని ఆయన వెనక్కి తిరిగి దర్శనం ఇచ్చిన గొప్ప వ్యక్తి భక్త కనకదాసు గారి విగ్రహావిష్కరణ కోసం ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఏపీ మంత్రులు నారాయణ, సవిత, ఎంపీ పార్థసారథి, సినీ నటి గౌరీప్రియాలు ఉన్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో వీరు వేర్వేరుగా స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు వీరికి స్వామివారి కేంద్ర ప్రసాదాలను అందజేశారు. ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು చంద్రగిరి నియోజకవర్గం తిరుమల నగర్ పంచాయతీ పరిధిలోని 195/2 మరియు 195/4 సర్వే నంబర్లోని సర్వే అకాడమీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని తాము ఫిర్యాదు చేసినా నిలువరించడంలో అధికారులు విఫలమయ్యారని సిపిఎం నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పేదలకు ఇళ్ల స్థలాలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు ఆక్రమణ కార్యక్రమాన్ని నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం బొమ్మల క్వార్టర్స్ వద్ద ఇళ్ల స్థలాల ఆక్రమణకై ఉదయం 9 గంటల నుంచే పేదలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రోన్ కెమెరాలు, హ్యూమన్ బాడీ కెమెరాలు వినియోగిస్తూ పోలీసు వ్యాన్లతో పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిపిఎం నేత కందారపు మురళి ఆధ్వర్యంలో పేదలు సిపిఎం జెండాలు చేతబట్టి పేదలకు న్యాయం చేయాలి, ఎమ్మెల్యే హామీ మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రదర్శనగా సర్వే అకాడమీ భూముల వద్దకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు పేదలను భూముల్లో ప్రవేశించనీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీసులు తమను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నడి రోడ్డుపై ప్రజలతో కలిసి సిపిఎం నేతలు బైఠాయించారు.
బీటీఆర్ కాలనీలోని పేదలందరినీ సర్వే చేయిస్తానని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, అత్యవసరమైన పేదలు ఇబ్బంది పడుతుంటే అలాంటి వారికి తక్షణంగా కొందరికి ఇళ్లను కేటాయిస్తామని ఆర్డీఓ రామ్మోహన్ హామీని ఇచ్చారు. ఆర్డీఓ పేదలకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో సిపిఎం నేతలు తమ పోరాటాన్ని విరమిస్తున్నామని ప్రకటించారు. పద్ధతి కరెక్ట్ కాదు. ఇక్కడ ఇదే స్థలాల్లో పేదలందరికీ ఇల్లు కట్టించి మరీ ఇస్తామని చెప్పి స్వయంగా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇప్పుడేమో వేరే చోట ఇల్లు కడతా ఉన్నారు. మేము ఇక్కడ మీరిచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పి మేము వచ్చింది. 16 నెలలు అయింది అధికారంలోకి వచ్చి ప్రభుత్వము. ఈ రోజు దాకా ఒక మాట లేదు. మేమేదో న్యాయం కోసం వచ్చి ఇస్తా ఉంటే మీరు ఎంతమంది పోలీసులు వచ్చి అడ్డుకోవడం ఏం న్యాయమో నాకు అర్థం కావడం లేదు. కలెక్టర్ గారికి చెప్పాము, ఆర్డీఓ గారికి చెప్పాము, ఎంఆర్ఓ చెప్పాము, మీకు కూడా చెప్పాము, ఏఎస్పీ గారు, డిఎస్పీ అందరికీ చెప్పి ఈవెన్ ఎమ్మెల్యే గారు కూడా రాత్రి మాట్లాడాడు. ఇది న్యాయం కాదు కదా అంటే మేము న్యాయం చేస్తానన్నారు. న్యాయం చేయడం అంటే ఏం న్యాయమో? కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మాల చెంత ఏర్పాటు చేసిన విఎన్ మొబైల్స్ను ఆదరిస్తున్న కస్టమర్ దేవుళ్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి అన్నమయ్య సర్కిల్ సమీపంలోని విఎన్ మొబైల్స్లో లక్కీ డిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి కమాండ్ కంట్రోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్ విచ్చేసి లక్కీ డిప్ విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కొనుగోలుదారులకే కాకుండా కొనుగోలుకు సహాయం చేసిన సహాయకులకు కూడా బహుమతులు అందజేయడం ఇదే ప్రప్రథమని అన్నారు. వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా తత్పరతో ఇటువంటి లక్కీ డిప్పులను నిర్వహించడం శుభ పరిణామం అని షోరూం నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 19వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు నిర్వహించిన ఓపో F31 సిరీస్ లక్కీ డిప్ విజేతలకు బహుమతులు అందజేయటం శుభ పరిణామం అని, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న నిర్వాహకులను, షోరూం సిబ్బందిని అభినందించారు. గుడ్ ఫెయిత్ కింద వచ్చిన సబ్జెక్ట్ ఇది. నాకంటే అభిమానం వీళ్ళిద్దరు కూడా, నాయుడు అండ్ వెంకట్. 2014లో నేను ఎస్ఐగా ఈస్ట్ పోలీస్ స్టేషన్లో విధుల కోసం వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కూడా నిమ్మకాయల వీధిలో శాంసంగ్ సర్వీస్ సెంటర్లో వర్క్ చేసేవాళ్ళు. చిన్నపాటి ఉద్యోగస్తులు వీళ్ళు. నా మొబైల్ రిపేర్ వస్తే అక్కడ పంపించాను. అప్పటి నుంచి మేము ఈరోజు దాకా దాదాపు ఆల్మోస్ట్ 11 ఇయర్స్ జర్నీలో దాదాపు 3 షాప్స్ పెట్టారు టౌన్లో. అంటే వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తున్నందుకే ఈ యొక్క డెవలప్మెంట్ అని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. కస్టమర్ని ఎప్పుడు వదులుకోకుండా వాళ్ళ యొక్క బేసిక్ నీడ్స్ని గుర్తు చేసుకుంటూ ప్రతి పూట కూడా డెవలప్ అవుతున్నారు. ఈ F31 లక్కీ డ్రాని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క వినియోగదారులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మేము ఒక కాంటెస్ట్ అనుకుంటే దాంట్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా దీనికి నిదర్శనం ఏమంటే మేము ఏం చేసినా మా వెంటే నిలబడేటటువంటి వినియోగదారులకి పేరు పేరున ధన్యవాదాలు. మేము తిరిగి సమాజానికి ఎంతో కొంత చెయ్యాలి, మా కోసం వచ్చే వాళ్ళకి ఎంతో కొంత చెయ్యాలనే ఉద్దేశంతో ఇటువంటి ఆఫర్లు తీసుకురావడం జరిగింది. తిరుపతి జిల్లాలో బహుజన జీవన రంగాల భద్రతకై డిసెంబర్ 25వ తేదీన గాజుల మన్యంలోని కేఆర్సీ కాలేజ్ గ్రౌండ్లో బహుజన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షులు చింతామాకుల పుణ్యమూర్తి తిరుపతి ప్రెస్ క్లబ్లో తెలిపారు. 80వ దశకంలో మాన్యవర్ కాంశీరామ్ గారు ఈ బహుజన వర్గాలని, బహుజన సమాజం నిర్మించి అధికారం ఉత్తరప్రదేశ్లో తీసుకురావడం జరిగింది. అటు తరువాత ఆ పరంపరను బెహన్జీ మాయావతి గారు కొనసాగిస్తున్నారు. మనువాదుల కుట్రతో అనేకమైనటువంటి కులాలుగా విడగొట్టడం, తద్వారా అధికార కాంక్ష లేకుండా ఈ వర్గాలకు వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఈ వర్గాలు జీవన రంగాలు అభివృద్ధి చెందాలంటే తప్పకుండా ఈ వర్గాలు నిర్మాణం జరగాల. అందుకు నాందిగానే మేము గత సంవత్సరం డిసెంబర్లో జరిపాం. అది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఈ బహుజన వర్గాలను ఏకతాటికి తీసుకురావాలని దృఢ నిశ్చయంతో ముందుకు పోతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా సెనెట్లో ఇమిగ్రేషన్ సంస్కరణల బిల్లు. అమెరికా ఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యం, అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. పిల్లలు భద్రం, దగ్గు మందులపై కేంద్రం హెచ్చరిక, అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు. మందుబాబులకు గుండె పగిలే వార్త, ఏపీలో కల్తీ మద్యం విక్రయాలు, తాగితే పరలోకమే.
అమరావతి అభివృద్ధికి ముందుకొచ్చిన మలేషియా నేతలు ప్రశంసించి వారిని ఘనంగా సన్మానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నెల 7వ తేదీ తిరుపతి జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బాంబు బెదిరింపుల నేపథ్యంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. తిరుపతిలో భక్త కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సవిత కురువ కులాలను కనకదాసు చేసిన సేవల్ని గుర్తు చేసుకుని ప్రశంసించిన మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో మళ్ళీ న్యూస్ విజన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.